హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫేస్ వాష్ చేసిన 5 మినిట్స్కి మీ స్కిన్ అనేది బిగిసిపోయినట్టుగా అనిపిస్తుందా? చలికాలంలో వైట్ ఫ్లేక్స్ వస్తున్నాయా? మేకప్ వేసుకుంటే ప్యాచీగా కనిపిస్తుందా? డే మొత్తం మీ స్కిన్ డ్రై అండ్ డల్గా కనిపిస్తుందా? అయితే మీరు ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈరోజు ఈ వీడియోలో మేము యూజ్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ అండ్ వాటి రివ్యూస్, అందులో నాకు బెస్ట్ అనిపించిన ప్రొడక్ట్స్ గురించి రివ్యూ అవ్వబోతున్నాను. ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ఎవరికి సెట్ అవుతాయి, కంప్లీట్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం డ్రై స్కిన్ గురించి ఒక విషయం తెలుసుకోవాలి. చాలామంది డ్రై స్కిన్ అంటే ఏమనుకుంటారంటే, డ్రై స్కిన్ అంటే వాటర్ తక్కువగా తాగడం వల్ల మాత్రమే స్కిన్ డ్రై అవుతుంది అనుకుంటారు. బట్ వాటర్ తక్కువగా తాగడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది అనేది వన్ ఆఫ్ ద రీజన్. బట్ కంప్లీట్గా ఇదే ఫ్యాక్ట్ కాదు. మన స్కిన్కి న్యాచురల్ ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది. దీన్ని మనం స్కిన్ బ్యారియర్ అంటాము. ఈ బ్యారియర్లో న్యాచురల్ ఆయిల్స్, లిపిడ్స్ అండ్ మాయిశ్చర్స్ అనేవి ఉంటాయి. ఇవి తగ్గడం వల్ల మన స్కిన్ అనేది డ్రైగా మారుతుంది, బిగుసుకుంటుంది, చిన్న చిన్న గీతలు కనిపిస్తాయి, స్కిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, సమ్ టైమ్స్ దురద కూడా వస్తుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటిది అని అంటే హైడ్రేషన్ ప్లస్ మాయిశ్చర్ అండ్ బ్యారియర్ ప్రొటెక్షన్ అని దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు డ్రై స్కిన్ రిలేటెడ్ కంప్లీట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ ఫోమ్ వచ్చే ఫేస్ వాష్ మంచివని అనుకుంటారు. బట్ ఎక్కువ ఫోమింగ్ అంటే ఎక్కువ క్లీనింగ్ అని కాదు. కొన్నిసార్లు క్లెన్జర్స్ అనేవి స్కిన్లోని న్యాచురల్ మాయిశ్చర్ని తీసేస్తాయి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు జెంటిల్ క్లెన్జర్స్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్. చాలా సాఫ్ట్ అండ్ లోషన్ లాగా ఉంటుంది. ఫోమ్ చాలా తక్కువగా. ఫస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళకైతే అసలు ఇది క్లీన్ చేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈ క్లెన్జర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే స్కిన్ డ్రై అవ్వకుండా క్లీన్ చేయడం. సో ఇది చాలా జెంటిల్గా ఉంటుంది. డ్రై స్కిన్కి అయితే చాలా బాగుంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు దీన్ని డైలీ 2 times యూజ్ చేయవచ్చు. బట్ ఎక్కువగా మేకప్ ఉంటే మాత్రం ఇది ఒక్కటే రిమూవ్ చేయడానికి సరిపోకపోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మినిమలిస్ట్ క్లెన్జర్. ఇది కూడా మంచి హైడ్రేటింగ్ క్లెన్జర్. సెటాఫిల్ కంటే కొంచెం ఎక్కువ ఫోమ్ ఉంటుంది. ఫేస్ వాష్ యూజ్ చేశాక స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. సో ఫైనల్గా మీది సెన్సిటివ్ స్కిన్ అయితే సెటాఫిల్ యూజ్ చేయండి. మీకు కొంచెం ఫోమ్ ఇష్టపడితే మినిమలిస్ట్ యూజ్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి సిరం. స్నేల్ మ్యూజిన్ సిరం. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ప్రోడక్ట్ ఇది హైడ్రేటింగ్ కాంపౌండ్స్, అమైనో యాసిడ్స్ అండ్ స్కిన్ సాఫ్ట్గా ఉండే ప్రొడక్ట్స్తో ఉంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది స్కిన్లో వాటర్ హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్కి హెల్ప్ చేస్తుంది, డ్రై ప్యాచెస్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అండ్ స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది. ఇది ఫెయిర్నెస్ క్రీమ్ కాదు, ఒక్క నైట్లో గ్లాసీ స్కిన్ ఇవ్వదు. ఇది జస్ట్ హైడ్రేషన్ ప్రొడక్ట్. దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఫేస్ వాష్ చేసిన వెంటనే కొంచెం వెట్ స్కిన్ పైన 2-3 drops అలా అప్లై చేయండి. దెన్ గో టు మాయిశ్చరైజర్. స్కిన్ కేర్ రొటీన్లో థర్డ్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్. సెటాఫిల్ మాయిశ్చరైజర్. సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఎందుకంత ఫేమస్ అంటే చాలా సింపుల్ ఫార్ములా. ఇది హైడ్రేషన్ పైన ఫోకస్ చేస్తుంది, లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ ఇస్తుంది, డ్రై స్కిన్కి చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. ఇది డైలీ 2 times యూజ్ చేయవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం హెవీగా అనిపించవచ్చు. బట్ డ్రై స్కిన్కి మాత్రం ఇదే ప్లస్ పాయింట్. వచ్చేసి సెరావే ప్రొడక్ట్ స్కిన్ బారియర్ని సపోర్ట్ చేయడానికి ఫార్ములేట్ చేయబడ్డాయి. ఈ ప్రోడక్ట్లో 3 ఎసెన్షియల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిరమిడ్స్. ఇవి మాయిశ్చర్ లాస్ తగ్గిస్తాయి, స్కిన్ బారియర్ని రిపేర్ చేస్తాయి అండ్ డ్రైనెస్ తగ్గిస్తాయి. సెకండ్ వన్ హైరలోనిక్ యాసిడ్. ఇది స్కిన్లో వాటర్ని అట్రాక్ట్ చేసి హైడ్రేషన్ అందిస్తుంది. దీనివల్ల స్కిన్ ప్లంప్గా అండ్ సాఫ్ట్గా కనిపిస్తుంది. వన్ వచ్చేసి MVE టెక్నాలజీ. ఇది సెరావే యొక్క స్పెషల్ టెక్నాలజీ. మాయిశ్చర్ అప్లై చేసిన తర్వాత హైడ్రేషన్ని గ్రాడ్యువల్గా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ లభిస్తుంది. దీని టెక్స్చర్ వచ్చేసి థిక్ క్రీమ్ లాగా ఉంటుంది. ఫస్ట్ హెవీగా అనిపిస్తుంది బట్ స్కిన్ మసాజ్ చేసిన తర్వాత చాలా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇంకా హైడ్రేషన్ విషయానికి వస్తే సెరావే అనేది ఎక్సలెంట్ ప్రొడక్ట్. అప్లై చేసిన వెంటనే సాఫ్ట్గా అనిపిస్తుంది, టైట్నెస్ తగ్గిస్తుంది, రఫ్ ప్యాచెస్ స్మూత్ చేస్తుంది, లాంగ్ అవర్స్ హైడ్రేషన్ ఇస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళు దీన్ని డే అండ్ నైట్ 2 times యూజ్ చేయవచ్చు. అండ్ సెటాఫిల్ అండ్ సెరావే ఈ రెండు కూడా చాలా ఫ్రేగ్రెన్స్వి, నాన్ ఇరిటేటింగ్ అండ్ జెంటిల్ ఫార్ములా. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది మేకప్లో లాస్ట్ స్టెప్. అండ్రై SPF 50 సన్ స్క్రీన్. చాలామంది ఇంట్లోనే ఉంటాము, నా స్కిన్కి చాలా డ్రైగా ఉంటుంది అని సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడం మానేస్తారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. UV రేస్, పిగ్మెంటేషన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్, స్కిన్ బ్యారియర్ డ్యామేజ్కి కారణమవుతాయి. అండ్రై సన్ స్క్రీన్ టెక్స్చర్కి వస్తే ఇది చాలా క్రీమీ టెక్స్చర్, డ్రై స్కిన్కి కంఫర్టబుల్గా ఉంటుంది. SPF 50, వైట్ క్యాస్ట్ చాలా తక్కువ, హైడ్రేషన్ ఫీల్ ఇస్తుంది, డైలీ యూస్కి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మార్నింగ్ స్కిన్ కేర్లో 2 ఫింగర్లను తీసుకొని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయండి. ఎక్కువసేపు ఉంటే ఎవ్రీ 2-3 అవర్స్కి రీఅప్లై చేస్తూ ఉండండి. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్కి వస్తే సెటాఫిల్ ఆర్ మినిమలిస్ట్ క్లెన్జర్, స్నేల్ మ్యూజిన్ సిరం అండ్ సెటాఫిల్ ఆర్ సెరావే మాయిశ్చరైజర్ అండ్ అండ్రై సన్ స్క్రీన్.
నైట్ స్కిన్ కేర్కి వస్తే క్లెన్జర్ ప్లస్ మాయిశ్చరైజర్. ఫైనల్ హానెస్ట్ రేటింగ్కి వచ్చేసి ఫస్ట్ సెటాఫిల్ క్లెన్జర్, దీనికి 9.8/10 ఇవ్వచ్చు. చాలా జెంటిల్ అండ్ డ్రై స్కిన్కి చాలా సూపర్ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. మినిమలిస్ట్ కూడా 9.5/10. కొద్దిగా ఫోమ్ ఇష్టపడితే ఇది సెటాఫిల్కి ఆల్టర్నేట్గా యూజ్ చేయవచ్చు. సేల్ మ్యూజిన్, ఇది హైడ్రేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, బట్ ఇది మాయిశ్చరైజర్కి ఆల్టర్నేట్ కాదు. నెక్స్ట్ సెటాఫిల్ మాయిశ్చరైజర్కి వచ్చేసి 10/10 ఇవ్వచ్చు. ఇది డ్రై స్కిన్ రొటీన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మాయిశ్చర్ని హోల్డ్ చేయడంలో చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. సెరావే మాయిశ్చరైజర్, ఇది ఎక్సలెంట్ హైడ్రేషన్ ఇస్తుంది. డ్రై స్కిన్కి పర్ఫెక్ట్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, సో సెన్సిటివ్ స్కిన్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు. స్కిన్ బారియర్ని రిపేర్ చేస్తుంది, లాంగ్ లాస్టింగ్ మాయిశ్చర్ ఇస్తుంది. ఫేస్ అండ్ బాడీకి యూస్ చేయవచ్చు. ఇది బడ్జెట్ ఎక్కువ అయినప్పటికీ కూడా క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. అండ్రై SPF 50 సన్ స్క్రీన్ 9/10 ఇవ్వవచ్చు. డ్రై స్కిన్కి కంఫర్టబుల్ టెక్స్చర్లో ఉంటుంది. ఇది డైలీ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది డ్రై స్కిన్కి సంబంధించిన కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్. ఇందులో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఎట్ లాస్ట్ మీరు యూజ్ చేసేది ఎలాంటి సిరం అయినప్పటికీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మీరు ఏది యూజ్ చేసినా కూడా దాన్ని కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇస్తుంది. సో మీరు ఏది యూజ్ చేసినా కూడా చాలా కరెక్ట్ క్వాంటిటీలో అండ్ కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి, డైట్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు మీ స్కిన్లో చేంజ్ చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.